జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుஜాయ నమః. 12వ పాசுరం. తిరుప్పావై. கனைத்தில்லம் கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்றுபால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீஜினின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எஜுந்திராய் ఈదన్న పేరు రక్కం అనైతిల్లత్తారు మరిందేలోరెంబావాయ్. వాటి గోపికను మేల్కొల్పుతూ మన గోదా గోష్ఠి వారి అన్నగారిని వర్ణిస్తున్నారు. ఈ గోపకుడు ఎంతో కైంకర్య నిష్ట కలిగినవాడు, కానీ కర్మ అనుష్ఠానాన్ని మాత్రం వదిలేసి కైంకర్యంగా వెళ్తున్నాడు. అంటే లక్ష్మణస్వామి వంటి వాడనమాట ఇవాల్టి గోపకుడు. కనైతిలం కత్తెరుమై కండ్రుక్కిరంగి. గేదెలు పొద్దున్నే దూడలొచ్చి పాలు తాగక ఆ స్తనాలు చాలా బరువైపోయి దూడలు వచ్చాయని భావించి ఆ పాల వర్షాన్ని కురిపిస్తున్నాయన్నమాట గేదెలు. ఎందుకనంటే ఈ గోపకుడు దూడల్ని గేదెల దగ్గరికి వదలడము, ఆ పాలు పితకడము, ఆ కర్మ అనుష్ఠానాన్ని మర్చిపోయి స్వామి కైంకర్యం కోసంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు కృష్ణయ్య దగ్గరికి వెళతానా, ఎప్పుడు ఆయన నా భుజం మీద చెయ్యి వేస్తారా, ఆయన చేయవేయడానికి నా భుజం అక్కడ కైంకర్యం చెయ్యాలి అని ఇక్కడ కర్మ అనుష్ఠానాన్ని వదిలేసేవాడు. ఆ గేదెలు దూడలు తాగుతున్నాయి అనుకుంటూ బాధతో పాలు దారం కారుస్తున్నాయి. ఆ పాల దార బయట వరకు, ఇంటి గుమ్మం ముందు వరకు వచ్చిందనమాట. పాలధార పెరట్లో నుంచి. అంత గొప్ప కైంకర్య నిష్ట కలిగిన, అంత సంపద కలిగిన గోపబాలుడి యొక్క చెల్లెలా అంటున్నారు మన గోదమ్మ. పైనుంచి ధనుర్మాసం అవ్వడం వల్ల మంచు కురుస్తోంది. కింద పాల బురద నిలబడలేక నీ గుమ్మం మీద నుంచొని పైన గడప పట్టుకొని వేలాడుతున్నాం తల్లి అని పిలుస్తున్నారు. అయినా పలకపోయేసరికి సినెత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. కోపంతో రావణాసురుని సంహరించిన మనత్తు కినియానై. మనస్సుకి ఇంపైన రామచంద్రుడు యొక్క పాడ అంటే నామ సంకీర్తన చేద్దాము. ఇంత పెద్ద నిద్ర ఏంటమ్మా, త్వరగా రమ్మని ఇవాల్టి గోపికని మేల్కొల్పుతున్నారు మన గోదా గోష్ఠి. అడియేన్ రామానుజదాసి. ఆండాల్ దివ్య తిరువడగలే శరణం.